నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడు ఒక్కడే. ఆయన ఒకప్పుడు అనేకం అవదల్చాడు. అట్టి సంకల్పమే మాయాశక్తి. అందుకే ఆయన ఈ విశ్వమంతా అయ్యాడు. సర్వాన్ని సృష్టించడం వలన బ్రహ్మ, విశ్వాన్ని పాలించడం వలన విష్ణువు, సృష్టిలోని అనేక రూపాలను తనలోనే లయం చేసుకోవడం వలన శివుడయ్యాడు. ధర్మబద్ధమైన జీవనం వలన కర్మబద్ధులు కాకుండా ప్రాణికోటిని మరలా సృష్టింపచేస్తున్నాడు. ఇలా జన్మ కర్మల మధ్య కొట్టిమిట్టాడే కర్మజీవులను ఉద్ధరించటానికే సద్గురువు రూపంలో ఎన్నో అవతారాలు దాల్చాడు. అలాంటి అవతారాలలో అత్యంత ముఖ్యమైన అవతారం శ్రీ దత్తావతారం. ఆ దత్తావతార క్షేత్రమైన దత్తాత్రేయ రంగనాయక స్వామివార్ల దివ్య క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అజ్ఞానం వలన చేసే అనివార్య దోషాలు పేర్కొని అధర్మ జీవనులు కావడం అన్నది కర్మ సిద్ధాంతంలోని అనాదియం. అలాంటి వారిని సన్మార్గంలో నడిపించి అవరోధాలు తొలగించి తమ లీలల ద్వారా సాధ్యమైనంత మందిని ధర్మనిష్ట మోక్షేచ్ఛల వైపు నడిపించేవాడే సద్గురువు. అలాంటి మహనీయ అవతారమే దత్తాత్రేయుడు. గుంటూరు జిల్లా పలనాటి సీమలో గల ఎత్తిపోతల అన్న దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ దత్తాత్రేయుల వారి శ్రీ రంగనాయక స్వామి వార్ల ఆలయ విశేషాలు ఈనాటి తీర్థయాత్రలో దర్శిద్దాం. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే విదేహదేహ రూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. త్రిమూర్తి స్వరూపులు అవధూతగా అవతరించిన సద్గురు దత్తాత్రేయుల వారి దివ్యక్షేత్రం ఈ ఎత్తిపోతల. समर्थ सद्गुरु परंपरा परमात्मा जय जय ज्ञानदीपा जय जय रुचिर रूपा. समर्थ सद्गुरु परंपरा परमात्मा जय जय ज्ञानदीपा जय जय रुचिर रूपा. తూర్పున బాలభాస్కరుడు కాంతులను వెదజల్లుతూ ఇప్పటి వరకు చీకట్లతోటి కప్పబడిన పుడమి తల్లికి వెలుగు కిరణాలను ప్రసరిస్తూ ఇక్కడి అందాలను తొంగి చూస్తున్నాడు. ఆ సూర్యభగవానుని వెలుగు కిరణాల్లాగే కర్మబంధాల్లో చిక్కుకొని ఉన్న మానవాళిని తన జ్ఞాన కిరణాలతో జన్మ సాఫల్యం కావిస్తూ మోక్ష మార్గాన్ని చూపుతున్నారు సద్గురువులు దత్తాత్రేయుల వారు. సనాతనం నిత్యం నిర్వికల్పం నిరామయం. అందాలొలికే జలపాతాలు, అందమైన కొండ చర్యలు, లోతైన లోయలు, చెట్లు చేమలు సువాసనలు వెదజల్లే కేతకీ వృక్ష పొదలు. ఆహా, ఎంత అందమైన ప్రదేశం! ఇంత సుందర ప్రాంతాలలో మనమేమిటి? యతులు, తపోధనులు,
మునులు ఆనందంగా తపస్సు చేసిన ప్రాంతం కనుకనే ఈ క్షేత్రం యతి తపోస్థలిగా పేరుగాంచింది. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ సద్గురవే నమః. సాధారణంగా తీర్థయాత్ర అనగానే ఆయా క్షేత్రంలో గల తీర్థాలలో పునీతులమై అక్కడి స్వామివార్లను దర్శించి అర్చించటంతో ఆ తీర్థయాత్ర ముగుస్తోంది. ఈ యతి తప్పు స్థలిలో మాత్రం అత్యంత విశేషమైన విశేషమొకటుంది. అదేంటంటే తూర్పు నుండి పడమర వరకు ప్రవహించి 3 జీవనదులు ఇక్కడ త్రివేణి సంగమమై ఆ విరాట్ రూపుడైన శ్రీ రంగనాయకునికి సంవత్సరంలో ఒకసారి ప్రకృతి సిద్ధంగా అభిషేకం చేసి వెళ్తాయట. సూర్యభాగ, చంద్రభాగ, నక్కలవాగు అన్న జీవనదుల సంగమమైన క్షేత్రం ఈ యతి తపోస్థలం. ఇలాంటి త్రివేణి సంగమ ప్రవాహం కాశీలో మాత్రమే ఉందని చెప్తారు. అలాంటి క్షేత్రంలో గల శ్రీ రంగనాయక స్వామిని విశ్వామిత్ర, పరశురామ, వశిష్ఠులు వంటి ఎందరో మహనీయులు ఆ స్వామిని అర్చించారని చెప్తారు. కాలాతీతంగా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల నుండి మహనీయులు ఇక్కడ తపమాచరించారని ఇక్కడి స్థల పురాణం. కలియుగమైన ఈనాటి కాలంలో కూడా అదృశ్య రూపంలో ఎందరో యతీశ్వరులు వస్తారని ఇక్కడి భక్తుల విశ్వాసం. దివి నుండి భువికి దూకుతున్నట్లుగా కనిపించే జలపాతాల నిరంతర ప్రవాహాలు, చంద్రభాగా నది, సూర్యభాగా నది, తుమ్మభాగా నది, దీనినే నక్కలవాగు అని కూడా పిలుస్తారు. ఈ 3 నదులు కలిసిన త్రివేణి సంగమం ఈ ఎత్తిపోతల క్షేత్రం. ఈ త్రివేణి జలధారలు తూర్పు నుండి పడమరకు ప్రవహించటం ఎంతో విశేషం. ఇలాంటి వాహిని ఒక్క కాశీ క్షేత్రంలోనే ఉందని ప్రతీతి. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవత్ దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు. యతుల తపోస్థలమైన ఈ ఎత్తిపోతల క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువై ఉన్న శ్రీ రంగనాయక స్వామిని దర్శించి అర్చించి అటుపై కొండగుహలో కొలువై ఉన్న దత్తాత్రేయుని తిలకించటం ఈ క్షేత్ర విశేషం. ఎంతో అందంగా శేషపాన్పుపై పవలించి ఉన్న ఆ రంగనాయకుని అందాలను తిలకిద్దాం. దత్తాత్రేయుల వారి దర్శనానికి ముందు శేషశయనుడై ముల్లోకాలను రక్షిస్తున్న శ్రీ రంగనాయక దర్శనం ఎంతో భక్తి శ్రద్ధలతో కావించుకుంటారు ఇక్కడికి వచ్చే భక్తులు. ఈ స్వామిమూర్తి ఎత్తైన కొండగుహలో ఉండటం విశేషం. భక్తుల సౌకర్యార్థం ముందు భాగాన మండపాన్ని నిర్మించారు. ఈ రంగనాయక స్వామి దర్శనానికి ఎక్కువగా సుగాలీలు, లంబాడీలు వస్తారు. ఈ స్వామిని వారి ఇలవేల్పుగా కొలుస్తూ స్వయంగా మధుర పదార్థాలను వండి ఆ స్వామికి నివేదన చేస్తారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఏ మంత్రం రాదు, ఎలాంటి అర్చనా విధాలు తెలియవు. కొండ కోణంలో తిరుగాడే ఈ గిరిపుత్రులు ఆర్తితో ఆ దేవదేవుని ప్రార్థించి నైవేద్యం పెట్టే తీరు అమోఘం. భక్తులు ఈ క్షేత్రంలో నిద్ర చేసి ఆ స్వామి సన్నిధిలో తమ తాపత్రయాలను మైమరచి కోర్కెలు విన్నవించుకుంటారు. ఈ స్వామికి ఆషాఢ శుద్ధ ఏకాదశికి 5 రోజుల పాటు ఎంతో గొప్పగా తిరణాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి తరలివస్తారు. అందువగు హీనాధికములిందు లేవు, అందువగు హీనాధికములిందు లేవు, అధికములిందు లేవు, అధికములిందు లేవు. అందరికి శ్రీహరే అంతరాత్మ, హరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమింతానొకటే, ఇందులో జంతు కులమింతానొకటే. అందరికి శ్రీహరే అంతరాత్మ, హరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. తందనానాహి తందనానా పురే, తందనానా భళ, తందనానా భళ, తందనాన ఓ భళ తందనాన. అటు ప్రక్కనే ఉన్న శ్రీదేవి భూదేవులకు అర్చనలు జరిపి కుంకుమ గాజులు అర్పించి తమ పసుపు కుంకాలను కలకాలం కాపాడమని వేడుకుంటారు. రెండు వైపులా ఎత్తైన కొండలు, మధ్యన ప్రవహించే జీవనదులు, లతలు, తీగలు, మహావృక్షాలు కనులకు ఆనందాన్ని, మనసుకు పరవశాన్ని కలిగిస్తుంటే కొండ గుహలో వేంచేసి ఉన్న చిద్విలాస వదనంతో భక్తుల కోర్కెలను నెరవేర్చుటకు కొలువై ఉన్న ఏకముఖి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం నిజంగా త్రిమూర్తుల దర్శనమే. ఆ స్వామిని అర్చించి తరించిన ఎందరో యుగ యుగాలుగా ఇక్కడకు వచ్చేవారట. మరి మనం కూడా ఆ త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయుల వారిని దర్శిద్దాం. స్వచ్ఛ జలం గలగలా పారుతూ ఎంతో ప్రశాంతంగా తన ప్రయాణాన్ని సాగిస్తుంది. సంవత్సరంలో వర్షాకాలంలో ఒక రోజులో అరగంట సేపట్లో మహత్తర ప్రవాహంలా వచ్చి శ్రీరంగనాయక స్వామికి మహాభిషేకం చేస్తాయట ఈ త్రివేణి జలాలు. ఈ ఘటన జరిగే కొద్ది గంటల ముందు భక్తులు, అర్చక స్వాములు కొండపైన గల సురక్షిత ప్రాంతాలకు చేరతారట. శ్రీరంగనాయక, శ్రీదేవి భూదేవి అమ్మవార్ల దర్శనానంతరం మరికొంత ఎత్తులో శ్రీ దత్తాత్రేయ స్వామి కొలువై ఉన్నారు. ఆ స్వామిని దర్శించటమంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తులను దర్శించినట్లే. సర్వజీవులను ఉద్ధరించటమే తన అవతార కార్యంగా దత్తాత్రేయుడు చతుర్యుగావతారమని యోగీశ్వరుడైన చక్రధరుడు కీర్తించారు. దత్తుడు నేటి నేపాల్ ప్రాంతంలోని చిత్రకూటం వద్దనున్న అనసూయ పహాడ్ అనే చోట మొదట అత్రిపుత్రుడుగా అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. దత్తాత్రేయుడు యోగ సాంప్రదాయకులని, మౌన ప్రియుడని, పరిశుద్ధ హృదయుడని భాగవతం చెబుతుంది. ఈ పాదమే జగతికి మూలాధారము, ఈ పాదమే జగతికి మూలాధారము. నదులన్నీ కలసిన అపురూప సంగమం, అపురూప సంగమం. ఏమి నా పుణ్యము చేరితి నీ పాదము, బాపగా పాపము శరణమీ పాదము. దత్తాత్రేయుడు ఎక్కువగా కావేరీ లోయల్లో,
సహ్యాద్రి పర్వత గహ్వరాల్లో యోగనిష్టలో నిమగ్నులయ్యారని మార్కండేయ పురాణం పేర్కొంది. ఆ మహనీయుని స్థావరమైన ఈ యతి తపోస్థల కొండ గుహల్లో ఉండటం తెలుగునేల చేసిన పుణ్యం. ఈ త్రివేణి సంగమ ప్రాంతంలోని వృక్ష ఛాయల్లో తపమాచరించారని చెబుతారు. ఇక్కడ దత్తాత్రేయులు మధుమతి సమేతంగా ఏకముఖ రూపంలో కనిపిస్తారు. మధుమతీదేవిని అనఘాదేవిగా పిలుస్తారు. ఈ తల్లి శ్రీలక్ష్మి, పార్వతి, సరస్వతుల త్రిశక్తి స్వరూపిణిగా పూజలందుకుంటుంది. నాగాభరణ భూషితుడై పరశురామ, కార్తవీర్యార్జునుల అర్చనామూర్తిగా కనిపిస్తారు. నిత్య హోమాలు, అర్చనలు ఇక్కడ నేటికీ జరుగుతాయి. दिगम्बरं भस्मविलेपिताङ्गम् बोधात्मकं मुक्तिकरं प्रसन्नम् निर्मानसं श्यामतनुं भजेऽहम् दत्तात्रेयं ब्रह्मसमाधियुक्तम्. ఈ గుహల నుండి శ్రీశైలం, గుత్తికొండ క్షేత్రాల వరకు గుహా మార్గాలు ఉన్నాయని చెప్తారు. కొన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసిన వారు నేటికీ ఉన్నారు. విష సర్పాలు, పురుగు, పుట్ర వస్తున్నాయని అంతరగుహలకు గోడలు కట్టారు. కానీ ఈ గుహలకు కొన్ని అధునాతన సౌకర్యాలు కల్పిస్తే అడ్వెంచర్ టూరిజానికి తెరలేపినట్లవుతుందని ఇక్కడి ప్రజల అభీష్టం. ఎంతో పురాతనమైన ఈ ఎత్తితపోస్తల దివ్యక్షేత్రమే నేటి ఎత్తిపోతల. ఆ క్షేత్రంలో శిథిలమై ఉన్న శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాలు ఎత్తిపోతల క్షేత్ర చరిత్రను గుర్తు చేస్తాయి. ఈ ఆలయాల పునరుద్ధరణ గావించి సహజ సిద్ధమైన అందాలకు భంగం కలగకుండా అభివృద్ధి కావిస్తే ఈ క్షేత్ర వైభవం నలుదిశలా వ్యాపిస్తుందని ఇక్కడి స్థానికులు అంటున్నారు. మరి శిథిలాలయాల అందాలు తక్కువేమీ కాదు. అవేంటో చూద్దాం. ఈ ఎత్తిపోతల క్షేత్రం దర్శనం కేవలం దేవాలయాల సందర్శనమే కాదు, గొప్ప పర్యాటక ప్రదేశం కూడా. శని, ఆదివారాలు హైదరాబాదు నుండి నాగార్జునకొండ, నాగార్జున సాగర్ యాత్రలకు వచ్చు యాత్రికులు ఈ ఎత్తిపోతలను తప్పక దర్శిస్తారు. ఇక్కడి అందమైన దృశ్యాలు యాత్రికులను ఆనంద పారవస్యానికి చేరుస్తాయి. వచ్చిన అతిథులకు అన్ని సౌకర్యాలతో కూడిన వసతి గదులు, ఆహార పానీయాలు అందుబాటులో ఉంచింది ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ. ఇంతటి మహిమాన్విత తీర్థం దర్శించిన యాత్రికులు శాశ్వత అనుభూతులను మదినిండా నింపుకొని తమ ఆనంద తీర్థయాత్రను సఫలం చేసుకుంటారు. ఎంతో పురాతనమైన ఈ ఎత్తితపోస్తల దివ్యక్షేత్రమే నేటి ఎత్తిపోతల. ఆ క్షేత్రంలో శిథిలమై ఉన్న శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాలు ఎత్తిపోతల క్షేత్ర చరిత్రను గుర్తు చేస్తాయి. ఈ ఆలయాల పునరుద్ధరణ గావించి సహజ సిద్ధమైన అందాలకు భంగం కలగకుండా అభివృద్ధి కావిస్తే ఈ క్షేత్ర వైభవం నలుదిశలా వ్యాపిస్తుందని ఇక్కడి స్థానికులు అంటున్నారు. మరి శిథిలాలయాల అందాలు తక్కువేమీ కాదు. అవేంటో చూద్దాం. దత్తాత్రేయుని జయంతి ఉత్సవాలు మార్గశిర పౌర్ణమి నాడు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో గల ఆంజనేయ స్వామి, శివాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. స్థానిక నాయకులు ప్రభుత్వ సహకారంతో ఈ ఆలయాలను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ క్షేత్రాన్ని దర్శించటానికి హైదరాబాదు నుండి నాగార్జున సాగర్ దాటి మాచెర్ల చేరే మార్గమధ్యంలో గల ఎత్తిపోతల అడ్డరోడ్డు మార్గం ద్వారా 2 కిలోమీటర్లు ప్రయాణించాలి. చూసాం కదా ఎత్తిపోతల క్షేత్ర అందాలు. కృత, త్రేతాయుగ, ద్వాపరయుగాలుగా యతుల తపోస్థలంగా ఖ్యాతికెక్కిన ఈ ఎత్తిపోతల క్షేత్ర దర్శనం మధురం, మహనీయం, కైవల్యదాయకం. మరో క్షేత్ర దర్శనంలో మళ్ళీ కలుద్దాం మీ తీర్థయాత్రలో. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.